ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. టీడీపీ కౌన్సిలర్ కుమారుడికి టెండర్లు ఎలా ఇస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో మీటింగ్లో రగడ నెలకొంది. 14వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేఖర్ బాబు కుమారుడి పేరుపై టెండర్లు పిలవడం మున్సిపల్ చట్టానికి విరుద్ధమని వాదించారు. గతంలో అవకతవకలు ఉన్నాయని వ్యతిరేకించిన సింగిల్ టెండర్లని మళ్లీ ఆమోదించుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ నోటీసులు చైర్పర్సన్ కు వైసీపీ కౌన్సిలర్లు అందజేశారు. మున్సిపాలిటీలో సాధారణ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పట్టణంలోని 20 వార్డులకు నిధులు సమానంగా ఖర్చు చేసి అభివృద్ధి చేయాలని ఏకపక్షంగా చేస్తే సహించేది లేదన్నారు. 21 నుంచి 55 వరకు ఉన్న అంశాలను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. టీడీపీ కౌన్సిలర్ కుమారుడికి టెండర్లు ఎలా ఇస్తారని వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించడంతో మీటింగ్లో రగడ నెలకొంది. 14వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేఖర్ బాబు కుమారుడి పేరుపై టెండర్లు పిలవడం మున్సిపల్ చట్టానికి విరుద్ధమని వాదించారు. గతంలో అవకతవకలు ఉన్నాయని వ్యతిరేకించిన సింగిల్ టెండర్లని మళ్లీ ఆమోదించుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపిస్తూ నోటీసులు చైర్పర్సన్ కు వైసీపీ కౌన్సిలర్లు అందజేశారు. మున్సిపాలిటీలో సాధారణ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పట్టణంలోని 20 వార్డులకు నిధులు సమానంగా ఖర్చు చేసి అభివృద్ధి చేయాలని ఏకపక్షంగా చేస్తే సహించేది లేదని అన్నారు. 21 నుంచి 55 వరకు ఉన్న అంశాలను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.